హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. సో, ఈరోజు నేను ముఖ్యంగా చెప్పాలనుకుంటుందయితే మన మిస్ వరల్డ్ 2025 మన హైదరాబాద్‌లో జరిగింది కదండీ! మే 31న. సో, దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఓపెల్ సుజాత గురించి. ఆ అమ్మాయి లైఫ్ గురించి నాకు కొన్ని పాయింట్స్ తెలిసాయండి ఇవాళ. వెంటనే ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. లిటరల్లీ చాలా హార్ట్ టచింగ్ స్టోరీ ఆ పాపది. తెలియని వాళ్ళ కోసమైతే ఈ షార్ట్ చేస్తున్నాను. తను బేసిక్‌గా సెప్టెంబర్ 20, 2003లో పుట్టిందంటండి అమ్మాయి. అండ్ బ్యాంకాక్‌లో ఉన్న ఒక మంచి ఫేమస్ స్కూల్‌లో అయితే చదువుకుంది చైల్డ్‌హుడ్ అంతా కూడా. తను పుట్టిందైతే థాయిలాండ్ ఫుకెట్ అనే ప్లేస్‌లో పుట్టిందంట. అండ్ చిన్నప్పటి నుంచి కూడా మల్టీ టాలెంటెడ్ అంట. అండ్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఎంతో ప్రావీణ్యం ఉన్న అమ్మాయి అంటండి. లైక్ థాయిలాండ్, చైనీస్, ఇంగ్లీష్ ఇలా రకరకాల లాంగ్వేజెస్లో కూడా దిట్ట. బట్ అన్ఫార్చునేట్లీ తన లైఫ్లో జరిగిన చాలా బాధాకరమైన విషయం ఏంటంటే 16 ఏళ్లకే బ్రెస్ట్లో లంప్ లాంటిది ఏర్పడిందంటండి. సో బ్రెస్ట్ క్యాన్సర్ అని కొంతమంది అంటున్నారు. బట్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్ నాకు ఐడియా లేదు. బట్ అది వెంటనే వాళ్ళ పేరెంట్స్ గమనించుకుని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చూపించిన తర్వాత ఇది ఇనిషియల్ స్టేజ్లో ఉంది, బట్ రికవరీ అయిపోతుంది, బట్ సర్జరీ నీడెడ్ అని చెప్పి లక్కీగా సర్జరీ చేసి దాన్ని రికవర్ అయితే అయ్యేటట్టు చేశారు ఆ అమ్మాయిని. బట్ ఈ రికవరీ ప్రాసెస్లో తనకు వచ్చిన థాట్ ఏంటంటే నాలాగా ఇంకా చాలామంది అమ్మాయిలకి ఇంకెవరికైనా వస్తే వాళ్ళు ఎలా కోలుకుంటారు, వాళ్ళకి నేను ఒక హెల్ప్ లాగా అవ్వాలి అని అనుకుని తనకి మిస్ వరల్డ్ పోటీలో పాల్గొవాలి అన్న థాట్ వచ్చిందంట. అండ్ వెంటనే థాట్ వచ్చిన వెంటనే ఆ రోజు నుంచి కూడా దీని మీద లైక్ ఏం చేయాలి ఏంటి అనే ప్రాసెస్లో ఉండి తను 2004లో 2024లో మిస్ యూనివర్స్ థాయిలాండ్ టైటిల్ అయితే గెలుచుకుంది. అండ్ 2025లో మీకు తెలిసిందే మన హైదరాబాద్లో మిస్ వరల్డ్ టైటిల్ని కూడా గెలుచుకుందండి. టోటల్ 108 మంది పార్టిసిపేట్ చేశారు. అందులో ఈ అమ్మాయికి రావడం చాలా చాలా లక్కీ అనే చెప్పాలి. బట్ ఈ అమ్మాయి అందం కంటే కూడా అండి ఆత్మవిశ్వాసంతో ఈ టైటిల్ గెలుచుకుందని నేను అంటాను. బికాజ్ అంత చిన్న ఏజ్లో లైక్ మన ఇంట్లో మన పిల్లలు ఉంటారు, 16 ఇయర్స్ అంటే చాలా టెండర్ ఏజ్ అది. అంత చిన్న ఏజ్లో ఇంతలా పోరాడి ఇంత మంచి ఆలోచన, ఒక మంచి థాట్ మనకు ఉన్నప్పుడు అది ఎలాంటిదైనా మనం సాధిస్తాము అని ఈ అమ్మాయి అయితే నిరూపించుకుందండి. సో స్వీట్ ఆఫ్ హర్. అండ్ నేనైతే మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను ఈ పాపకి. అండ్ అంతేకాదండి, వేరే అమ్మాయిలందరూ కూడా తన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని వాళ్ళ ప్రొఫెషన్స్లో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.